ప్రార్థన చేసుకున్నాం. మహాగరుడ కరుణామయుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞత వందనాలయ్యా. రాత్రి ఒకసారి మీ ప్రియబిడ్డల గృహంలో ఇలాగ ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చిన గొప్ప సదావకాశాన్ని బట్టి నీకు వేలాది వందనాలు ప్రభు. కృతజ్ఞత కలిగి ప్రభాని ఆరాధించిన పంచ భాగ్యాన్ని ఈ సన్నిధిలో అనుభవించే భాగ్యాన్ని మీరు ఇస్తున్నారు. అందుకే నీకు వందనాలు. అనేకులు కాలాన్ని వ్యర్థంగా గడుపుకుంటే మాకైతే నీ కృప చేత నీ సన్నిధిని ప్రతి గృహంలో కలిగి ఉండడానికి, నేను ఆరాధించడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి వేలాది వందనాలు తండ్రి. ఈ రాత్రి కూడా వచ్చిన మమ్మల్ని కుటుంబాన్ని బలపరచండి. ఈ వాక్కు చేత దర్శించి నాతో మాత్రమే మాట్లాడమని, మహిమ మీరే పొందమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. దేవుని నామానికి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభువుని స్తుతిస్తున్న ప్రతి వందనాలు. దేవుని యొక్క సన్నిధిలో ఈ గృహంలో దేవుని ఆరాధన చేసే భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చారు. మరి దేవుడు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి మనం ఎంతైనా స్తుతించాలి. దేవుని సన్నిధి అనగా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామం లేఖించుంటారో వారి మధ్యన ఉంటాను అని చెప్పారు. ఈ రాత్రి మనం నమ్మవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, తన ప్రియులు ఎక్కడైతే కూడుకొని ఉంటారో అక్కడ ఖచ్చితంగా ఆయన ఉంటారనే విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. ఏం కావాలంటే దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. పరిశుద్ధ గ్రంథాల నుండి ఇప్పటికే ఒక 3-4 దినాల నుండి మన వాక్యాన్ని ధ్యానిస్తున్నాము. అది మత్తయి సువార్తలో ప్రభు వారు మాట్లాడినటువంటి ధన్యతలు మనం ధ్యానిస్తూ వెళ్తున్నాం. మరి గడిచిన రాత్రి కూడా మనం మాట్లాడుకున్నాం. మరి మనల్ని దేవుడు సారవంతమైన మనుషులుగా ఏర్పాటు చేశారని, సారవంతమైనటువంటి కృప ప్రభు మనకి ఇచ్చారని లేఖనం ద్వారా మనం ధ్యానించుకుంటూ వెళ్ళాము. అలాగనే ఈ రాత్రి కూడా మరి ప్రభు యొక్క సన్నిధిలో ఉన్న మనము వాక్యాన్ని ధ్యానించుకుంటూ వెళ్ళిపోతాం. గడిచిన రాత్రి అన్ని కూడా ఏంటంటే, శాస్త్రులు పరిశీల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో చెప్తున్నాను అని మనం ముగించుకున్నాం. దేవుడు కంటిన్యూస్ గా ఆయన వాక్యాన్ని మాతో మాట్లాడుతున్నారు. ఏమిటంటే ఇక్కడ ఈ వచన ప్రకారంగా 21 వచన ప్రకారంగా నరహత్య చేయవద్దు అన్నారు. ఏం చేయొద్దు అన్నారు? నేను అందుకే ఈ ఆడోళ్ళని ఇక్కడ ఒక ఇద్దరు చొప్పున వేసుకుంటే దారి కాలేకపోతా అంటే ఏంటో అక్కడే మరి శివరబంచిలో స్కూల్లో కాలేజీలో కూర్చున్నట్టు అమ్మ ఇలా వచ్చేవచ్చు కదా అమ్మా, మీరు రత్నం గారు ఇలా చూడండి, మీరు ఇలా వేసుకోండి. మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రభు తెలియపరిచారు నరహత్య చేయవద్దు అన్నారు. ఏంటంటే నరహత్య. నరహత్య అంటే ఏంటి? ఏం లేదు, మనిషిని మనిషి చంపుకోవడం. ఏం చేయొద్దు? మనిషిని చంపుకోవద్దు అన్నారు. బైబిల్ గ్రంథంలో 10 ఆజ్ఞలు మనకు కనబడతాయి.
చాలా ప్రాముఖ్యంగా కనబడతాయి. 10 ఆజ్ఞల్లో ఇది ఒక ఆజ్ఞగా రాయబడింది. ఏం చేయొద్దు అన్నాడంటే నరహత్య చేయొద్దు అన్నారు. నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అన్నారు. మనిషిని చంపడం. మాస్టర్ గారండి మేము ఈ సేవకు కూడా అపకారం చేయలేదండి, మీరేంటంటే మాకు అలాంటివి చెప్తున్నారు అని మీరు అనుకుంటే నేనేం చేయలేను, కానీ ఇక్కడ వాక్యం ఉంది, వాక్యాన్ని మాత్రం ధ్యానించాలి. నరహత్య చేసేవారు విమర్శకు లోనైపోతారు. ఇది ఆల్రెడీ దేవుడు పూర్వీకులతో కూడా చెప్పాడు. మన పితరులతోనూ వాళ్ళందరితో కూడా ఈ మాటలను ఆయన పంచుకున్నాడు. ఇలా వద్దు నాయనా, ఇది మీరు చేయకూడదు, అలా మీరు చేస్తే ఖచ్చితంగా విమర్శన జనాన్న నా ద్వారా మీరు విమర్శింపబడతారు అనే మాటల్ని ప్రభు తెలియపరిచారు. తెలియపరిచినా కూడా మానవుడు అదే తీరులో వెళ్ళడంటే ఖచ్చితంగా విమర్శించబడతారు. ఈ రోజున సామెతల గ్రంథాల్లో కానీ కీర్తనల గ్రంథాల్లో కానీ చాలా విషయాలు ఉంటాయి. కత్తిపోటి మాటలు వంటి వారు కలరు. పెదవుల కింద ఏమున్నాయంట? సర్ప విషం ఉంది. జీవమరణములు 4 వర్షం. అంటే కత్తులతోనూ పరికరాలతోనూ ఆయుధంతోనే మనం దాడి చేయగలుగుతాం. మాటలతో కూడా మనుషుల్ని చంపొచ్చు అనే ప్రసంగి అనగా లెవియుల్ సొలొమోను గారు జ్ఞానపూర్వకముగా మరి ఆత్మ సంబంధమైన మాటల్ని ఆయన రాయడం కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. గమనించాలి సహోదరులారా, బైబిల్ అంతా ఒక నిర్వచనం దేనికంటే మరలా చెప్తున్నాను, దేవుని పిల్లలు ఎలా బ్రతకాలో ఎలా బ్రతకూడదు ప్రభు చెప్పారు. ఇదే మనసులో పెట్టుకోండి, ఇంకేమీ ఆలోచించదు. ప్రభు వాక్యం చెప్తున్నప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? చేయమని చెప్పాడా? చేయాలి. వద్దని చెప్తున్నాడా? విడిచిపెట్టాలి. ఇదే చాలా ప్రాముఖ్యమైన విషయం. దీనికి మించి ఏది మనం ఆలోచన చేసినా అది మన జీవితంలో ఆయాసం ప్రయాసం అవుతుంది, కానీ ఉపయోగపడే విషయం అయితే అది కాదు. నరహత్య చేయొద్దు అన్నాడు. ఇప్పుడు మోషే ధర్మశాస్త్రం వచ్చింది కనుక మోషే ధర్మశాస్త్రంలో ఆజ్ఞ ఇవ్వబడింది. మరి మోషే ధర్మశాస్త్రంలో ఆజ్ఞ ఇవ్వకబడ మునుపు నరహత్యలు జరగలేదా అంటే జరిగింది. మొట్టమొదటిగా బయట వారు కొట్టుకోలేదు, బయట వారు చంపుకోలేదు. ఎవరు చంపుకున్నారు తెలుసా? తోటి సహోదరులు, ఒకే అమ్మకు పుట్టినటువంటి బిడ్డలు, ఒకే తండ్రికి పుట్టినటువంటి బిడ్డలు ఏం చేశారంటే చంపుకున్నారు. దేవుడు కయ్యను హేబేలు చంపేసిన తర్వాత దేవుడు కయ్యన్ని ఊరికనే వదిలేశాడా? చెప్పాలండి, ఊరికనే వదలలేదు. విమర్శ చేశాడు. అదే అంటాడు కదా, నరహత్య చేయవాడు ఖచ్చితంగా విమర్శలకు లోనగును అన్నాడు. కయ్యన్ని అడిగాడు, కయ్యను నీకు ఒక్కడే ఉన్నటువంటి నీ తమ్ముడు ఎక్కడున్నాడు అని అడిగాడు. ఎక్కడున్నాడంటే కయ్యని ఇలాగ అన్నాడు, అయ్యా నేను ఏమన్నా నా తమ్ముడికేనా కావలి వాడిని అనుకుంటున్నావా? ఏమో వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడో నాకేం తెలుసు అని అబద్ధం ఆడాడు. దేవునితో కూడా అబద్ధం ఆడితే మానవుడు ఎలా తప్పించుకుంటాడండి? అది సాధ్యమేనంటారా? కయ్యను చేసిన పొరపాటులో చాలా పొరపాట్లు అందులో ఉన్నాయి. మొదటిది తన తమ్ముడిని ప్రేమించకపోవడం కాదు, అంతకు ముందే ప్రభు విషయములో అర్పణ అనే దాన్ని హృదయపూర్వకంగా మనస్సుపూర్వకంగా ఇవ్వలేని కారణం కూడా మనకి అక్కడ బహుగా కనబడుతుంది. ఇచ్చే మనస్సు కయ్యనికి లేదు. ఇచ్చాడు, కానీ ఎలా ఇచ్చాడు? తనకు లాభకరమైన దాన్ని కాకుండా ఏదో ఇవ్వాలి అనే మనసుతో ఇచ్చాడు. ఈరోజు యేసుప్రభు కూడా మనసిస్తారు. మీరు సగమేమో లోకము, సగమేమో యేసుప్రభు, సగమేమో పాపము, సగమేమో యేసుప్రభు, సగమేమో నిత్య అలవాట్లు, సగమేమో మందిరం వెళ్ళే అలవాట్లు,
సగమేమో ప్రార్థన, సగమేమో యోచన, వ్యర్థమైన ప్రయత్నాలు. సగమేమో భక్తి, సగమేమో ముక్తి. సగమేమో సన్నిధి, సగమేమో లోకపరమైన సంతోషాలు. సగమేమో పరిశుద్ధత, సగమేమో పాప. ఇలా చెప్పుకుంటూ పోతే మీకు నాకు బాధ అనిపించలేమో కానీ వాక్యం అనే విత్తనం హృదయంలో నాటు పరిస్థితి మానవుల్లో కనపడట్లేదు. కయ్యను ఇచ్చాడు. ఎలా ఇచ్చాడంటే శ్రేష్టమైన దాన్ని ఇవ్వలేదు. ఈ ఇచ్చే ఒక్క విషయంలో మనం ఇలా ఆగిపోతే చాలా విషయాలు మనం మాట్లాడుకోవచ్చండి. కానీ ఇది టాపిక్ కాదు. నరహత్య దాని గురించి మాట్లాడుతున్నాం. అసలు నరహత్య చెల్లిన బుద్ధి కయ్యను ఎలా వచ్చిందంటారు? చెప్పాలి, ఎలా వచ్చిందంటారు? లోకములో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవోడము ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. మరి ఎవరి వల్ల పుట్టే? అపవాది వల్ల పుట్టినవి. అపవాది ద్వారా పుట్టినటువంటి ఆలోచనే నరహత్య. చెప్పండి, అపవాది చేత పుట్టినదే నరహత్య. కాబట్టి ఈ రోజుల్లో చెప్తున్నామరండి, చాలా ఈజీగా చంపేస్తారు. మొన్న ఏదో వీడియో చూస్తే వెనకాల నుంచి ఒక కుర్రోడు ఎదురు కారులో వెళ్తుంటే హార్న్ కొట్టాడు సైడ్. అందుకని వాడిని హార్న్ కొట్టాడని వెనకాల కారులో చేసి ఆ కుర్రోడిని చంపేశారు. చాలా ఈజీ. అమెరికాలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంటారు కొంతమంది, ఉత్తుని చంపేస్తారు చాలా సరదాగా. మీరు చూసారు లేదో, కొన్ని న్యూసెస్ నేను చూస్తూ ఉంటాను. సినిమా హాల్లోకి వెళ్ళిపోయి ఒకడు కన్ను పెట్టుకుని నచ్చిన వాళ్ళు కాల్ చేస్తాడు. అడేదో చేసినట్టు చాలా బిల్డప్ వేస్తూ ఉంటాడు. మరొకడు మన రాష్ట్రాల్లోనే, మన తెలుగు రాష్ట్రాల్లోనే ఒక చిన్న పిల్లలు, అందుకే నాకు పిల్లలు బయట వదులుతూ ఉంటాను ఎక్కువ. చిన్న పిల్లడు సైకిల్ తొప్పుకుంటే అన్న జస్ట్ ఆ మూల తీసుకెళ్ళి పక్కన ఆ బండరాయి అంటే బండరాయి తల పగిలి కొట్టేసి, బాబోయ్ నిజంగా అలాంటివి చూస్తుంటే ప్రాణం హక్కుపోతుంది. ఎంత పరిస్థితిలో మానవుని యొక్క పరిస్థితి తెలుసా? ఇది సాతాను ద్వారా వచ్చింది. నరహత్య చేయడం అనేది, నరహత్య చేసే ఆలోచన అనేది సాతాను ద్వారా వచ్చింది. ఉదయం నేను కాలేజీకి వెళ్ళి వస్తుంటే నా ముందు ఒక కారు వస్తుంది, మన వీధిలో, ఈ సెంటర్ వీధిలో. ఆ కారుడు ఒక పిల్లలు చూడకుండా తొక్కేసాడు. అది కుయ్యి అని మారాడు. ఈలోగా దాని కారు ఎదురు నేను వస్తుంటే ఈ పెద్ద కుక్కలు నన్ను చూసి నేనే తొక్కించినేమని నన్ను వెంటాడేసి ఇక్కడ వరకు కూడా. అంటే ఆ కుక్కల్లో కూడా ఏమో చూసారు, హాని జరిగితే వెంటనే దాని విషయంలో ప్రతి దేవుడు కూడా ఒక నరహత్య చేస్తే ఎందుకు విమర్శిస్తానంటాడంటే, నరుడు దేవుని మనిషి కాబట్టి, నరుడు దేవుని పోలిక కాబట్టి, నరుడు దేవుని యొక్క సృష్టి కాబట్టి, మీ ద్వారా ఏ నరుడు చనిపోయినా, ఆత్మహత్య చేసుకున్నా, లేకపోతే ఇంకే రకంగా అయినా నీ ద్వారా ఏదన్నా ఎక్కడైనా సమస్య వచ్చిందనుకో, ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? అడుగుతాడు లెక్క. మరి లెక్క అడిగినప్పుడు, ఆ విమర్శకి వెళ్ళిపోతున్నప్పుడు మనం ఏం చెప్పగలుగుతాం సమాధానం? మత్తయి 5, 6, 7 అధ్యాయాలు మొట్టమొదటి ప్రసంగం ప్రభుత్వం ఇది కొండ మీద చేశారు. ఈ 3 దినాలు వీరికి చేసిన బోధ సరిపోయిన బోధ చేశాడు ఆయన అందరికీ. శిష్యులు వేరే విధంగా తన మర్మయుక్తమైనటువంటి ఆలోచన విధానాన్ని అన్ని కూడా తెలియపరిచాడు. కానీ ఇది పబ్లిక్ మీటింగ్లో చాలా విషయాలు తెలిసాడు. ఆయన వాక్యం చెప్పమనడం, ఆయన రావడం ఆలస్యం మొదలెట్టేశాడు. నరహత్య చేసేవాడు విమర్శకు ఏమవుతాడంటే ఖచ్చితంగా లోనవుతాడు. లోనవ్వడమే కాదు కానీ అక్కడ అంటాడు, నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పుకున్నది ఏమనగా, ఇది చాలా అవసరమైన మాట్లాడాలి. గాలికి వదలడానికి లేదు ఈ మాటలు. బైబిల్ గ్రంథంలో ఏ మాట కూడా
నాది కాదు అన్ని వినడానికి లేదా విడిచిపెట్టడానికి అస్సలు అవకాశం లేదు. ఇది ప్రభు ద్వారా వచ్చిన మాటలు. నేను మీతో చెప్పింది ఏమనగా అని అంటాడు, తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శలో. మీరు మొదటి లైన్లో 21వ వచనం లైన్లో చూస్తే నరహత్య చేసేవాడు విమర్శకు లోనవుతాడు అన్నాడు. ఇదే కేటగిరీలో మరలా ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, సహోదరుల మీద కోపపడువాడు ఒక్కడ, ఇద్దరు, ముగ్గురు, ప్రతి ఒక్కరు ఏమవుతారు? ఏదైనా భయం అనిపిస్తుందా మనకి? ఈ చదువుతుంటే నాకు అనిపిస్తుంది భయం. ఇది ఇచ్చి ఉంటే బాగున్న భయం నాలో. నరహత్య, కోపం. బైబిల్ ఎలా అన్నాడు? కోపపరుడు కానీ పాపం చేయదు. నరుడు కోపము దేవుని నీతిని మాట్లాడండి నెరవేర్చదు. కోపం ఎందుకు వస్తుంది కొంతమందికి? కోపంలోంచి బూతులు, ఆ బూతుల్లోంచి చేవాడికలోంచి నరహత్య అయిపోయింది. నరహత్యకు వెళ్ళక మునుపు వచ్చే ప్రధానమైన పాప బీజం ఏంటంటే కోపం. కొంతమంది కోపం కంట్రోల్ అవుతుంది, మరి కొంతమంది కంట్రోల్ అవ్వదు. కంట్రోల్ కాని పాపం నీలో ఉందంటే అది నీ జీవితాన్ని పాడు చేస్తుంది. ఈలోగా ఇదే వచనాలు మనం ఈ రోజున ఆలోచన చేస్తాం. కోపపడు ప్రతివాడు విమర్శకు లోనవుతాడు అన్నాడు కదా. ఇప్పుడు మనం ఎన్ని విమర్శ సభలకు వెళ్ళాలి? దేవుని దగ్గర ఎన్ని విమర్శలు మనం కూర్చోవాలి? ఎన్ని లెక్కలు మనం ప్రభువుకి చెప్పాలి? ఇలా ఎదురుగా కూర్చోబెట్టి ఇలాగ అడిగితే లెంప మీద కొడతా ఉంటే ఏం చెప్తావు సమాధానం దేవునికి? లెంప మీద కొట్టక్కర్లేదు. ఆ అగ్ని జ్వాల నేత్రాలతో మన వెంట చూస్తే మనమే చచ్చిపోతామేమో. అలాంటి వాడు అంటున్నాడు, విమర్శ వెళ్తారు మీరు. నరహత్య చేసేవాడు విమర్శించబడతాడు, కోపపడేవాడు కూడా విమర్శకు లోనవుతాడు. బైబిల్ ఎలా అన్నాడు? నరుడు కోపము దేవుని నీతిని నెరవేర్చలేదు. కోపము దేవుని నీతిని నెరవేర్చకపోతే ఆ కోపము సాతాను నీతిని నెరవేరుస్తుంది. ఎలాగంటే కోపం పరికత్వం పొంది ఏం చేస్తుందంటే నరహత్య వైపు నడిపిస్తుంది. ఒక మాట, ఎందుకు కోపాలు? అన్యాయం చేశారండి, మోసం చేశారండి, ఇలా చేశారండి, మాటలు లేదండి, చెప్పించేయాలండి, అలాగండి ఆన్ చేశారండి, కీడు చేశారండి, లేకపోతే ఇలా ఓల్డ్ కారణాలు వస్తాయి. సరే కోపం వస్తుంది, నీ కోపం ఖచ్చితంగా కోపాలు ఉన్నాయి మనకి. కానీ ఆ కోపం కూడా రాత్రి మనం మాట్లాడుకున్నాం. సూర్యుడు ఉదయించిన తర్వాత సూర్యుడు అస్తమించేలోపు ఆ కోపం ఏమైపోవాలంటే చల్లారి, లేకపోతే ప్రభు ఖచ్చితంగా లెక్క అడిగేస్తాడు. ఒక్కొక్క మాట ఆలోచించగలిగితే ఆ కోపంలోంచి కదా దుర్మార్గమైన మాటలు వస్తున్నాయి. బోధించే నేను కూడా దుర్మార్గమైన మాటలు మాట్లాడుతూ ఉంటే నా బోధ ఫలించదు కదా. వింటున్న మీరు కూడా ఆ కోపతాపాలని ఆపుకోకపోతే ప్రభు మన ప్రార్థన వినగలదు. మరి ఆలోచన మనం చేయగలుగుతున్నాము. సంఘాలో ఇప్పుడు బోధ ఎలాంటి బోధ కావాలంటే మర్మాలు కావాలి మనకి. ఈ మర్మారాలు ఆగలించినట్టు కూడా తీర్చు. అప్పటికప్పుడు ఏదో మంచి బాగా చెప్పారు, భాష మర్మాలు చెప్పారు అనుకుంటారు. కానీ మర్మాలకు ముందు కావాల్సిందంటే అహాలు నేర్చుకోవాలి. అక్షరాభ్యాసం చేయకపోతే బైబిల్లో మర్మయుక్తమైనటువంటి మాటలు విన్నా ఒకటి వినకపోయినందుకే పౌలు గారు ఒక మాట అంటాడు, మిమ్మల్ని నేను బాబా ఆహార పదార్థాలతో కాదు పాలతోనే చిన్నపిల్లలు పోషించినట్లుగా పాలతోనే పోషించవలసి వస్తుంది అంటాడు. మనం చాలా సీనియర్ అయిన ఈ వాక్యంలో ఉన్నటువంటి అర్థాలు గమనాలు గమనించుకోకపోతే, వీటిని మనం అనుసరించకపోతే ఖచ్చితంగా గోరలు పడిపోతాం దేవుళ్ళు. మరి కోపపడు ప్రతి వాడు విమర్శనకు లోనగును అన్నాడు. విమర్శ ఎవరు చేస్తారు? కోర్టులో జడ్జి గారు చేస్తాడు. ఎంత అయితే వాక్యనాత్రం ఈ మేడగది మీద మళ్ళీ మన ఇంటికి వెళ్ళిపోతాం. అంత కథ అంతా మాట పాడుకుంటామంటే ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు అంటే కథ ఎందుకు మారుతుంది? నీ కథ మార్చుకోకుండా ఎవరు కూడా ఇలా ఆశించదు. మరలా చెప్తున్నాను, ఎవరు కూడా అనుకోవద్దు ఇలాగా.
దేవుడు నగలు చేయడు. నీ కథ యేసు ప్రభులాగా చెప్పిన ప్రకారంగా నీ కథ మార్చుకోకపోతే ప్రభు మన కథలు ఏమి మార్చదు. రొటీన్ 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 రొటీన్. నేను చెప్పిన ఈ ఒక్క మాట పెద్ద పెద్ద బిషపుల దగ్గర వెళ్ళండి, ఇలా చెప్పాడు ఈయన నిజమని అడగండి, అవును అని కాకుండా ఎవరైతే అన్నారో వారు సాతాను సంబంధం బాగు చేశారు. అమ్మట్లేదు. తర్వాత మంచిగా చదివితే చూసారా, ఇది ఒక మాట, తన సహోదరుని చూసి ఆటమేం చేసుకోండి, వ్యర్థుడా అని చెప్పువాడు. అమ్మో, ఇది మూడోదండి. ఈ సభలు ఏంటంటే అదేమో విమర్శ, నరహత్య చేసేవాడు విమర్శలో ఉంటాడు, తర్వాత కోపపడేవాడు విమర్శలు. కానీ మూడో కేటగిరీ మరీ ఘోరంగా ఉంది. ఇలా చూసి విజయ్ నువ్వు అలాంటి పని అన్నావు అనుకో, అలా అన్నాను అనుకో, నేనట మహాసభకి వెళ్ళిపోతాను. అచ్చు బాబోయ్, ఈ లెక్కల్లో ఎన్ని సభలు అటెండ్ అవ్వాలో మనం. నాకు తెలిసిన కోటాలన్నీ వెళ్ళిపోయినా ఆ సభ తప్పించుకోలేం. మనం ఎన్ని ధ్యానపూర్వకమైనటువంటి మెడిటేషన్ క్లాసులకు వెళ్ళిపోయినా ఆ సభ తప్పించుకోలేం. పెద్ద పెద్ద పెళ్లి కట్టేసిన దాకులు ముసుగేసి పడుకున్నా ఆ సభలో తప్పించుకోలేము. ఏ రంగాల్లో ఏ చోటకి వెళ్ళిపోయినా ఏ పరిస్థితిలోకి వెళ్ళిపోయినా ఇదిగో నువ్వు ఎవరినైనా వెద్దుడా, రే చే నీచుడా, పనికి మాలోడా, ఒరే దుర్మార్గుడా అని ఎవరన్నా అన్నావు అనుకో, బైబిల్లో యేసు ప్రభు చెప్తున్న వాళ్ళ నువ్వు మహాసభకి వెళ్ళిపోయావు. వీళ్ళైతే విమర్శకి వెళ్తారు, సహోదన్యూస్ వెద్దుడా అనేవాడు ఖచ్చితంగా మాత్రం మహాసభకి వెళ్తాడు. ఏమంటే చిన్న మాట, మన ఇంట్లో కోసం ఆలోచించి ఎక్కడికి వెళ్తాం, ఇంట్లో వాడిగా పడతా పొద్దు లేసిన తర్వాత అన్నదమ్ములు తెచ్చుకుంటారు, అక్క సైకిల్ తెచ్చుకుంటారు, ఆ తర్వాత తమ్ముడు అక్క దాన్ని ఇలా చెల్లి ఇలా జరుగుతూ ఉంటాయి. తల్లిదండ్రులు తెచ్చుకుంటారు, భార్య భర్తలు తెచ్చుకుంటారు. ఎక్కడ లేదండి. నాకు చాలా మంది కొంత బిరుదులు పెడతా ఉంటారు. బిరుదులు చెప్తుంటే బాధపడతాను. 3 మంది బిరుదులు పెడతారు, నేను బిరుదులు పెడతాను కోపాలు. కానీ నాకు నీకు ఒకే బోధ, పాస్టర్కో బోధ, విశ్వాసకో బోధ లేదు. ఈ రకంగా మనం వాక్య ప్రకారం చూస్తాం. నాకు కూడా ఇలా ధ్యానించడం మంచిది అనిపిస్తుంది. వాక్యం పూర్తిగా చాలా విషయం. వెద్దుడా అని అనేవాడు ఎక్కడికి వెళ్ళిపోతాడంట, మహాసభకులో. మహాసభ అంటే ఆ సభలో ఎవరు ఉంటారండి, మహాగుణుడైన వాడు ఉంటాడు. అందుకే ఖచ్చితంగా చెప్తున్నాను, జీవ మరణము 4 వర్షం కాబట్టి చాలా మట్టుకు బతుకు బాగుండాలంటే ఇదిగో మంచి దినాలు చూడాలన్నా చెడ్డ దినాలు చూడకుండా ఉండాలన్నా తన నోటిని కాచుకోమన్నాడు. నోటికి ఏం వేసుకోమని తెలుసా, యాకోబు రాసిన పత్రికలో ఉంది కదా, ఎంత కొంచెం నిప్పు ఎంత పెద్ద అడవిని తగలబెట్టారో ఇదిగో ఈ సర్వ శరీరానికి నాలుగు కూడా అంతే హాని చేస్తుంది కనుక నాలుకను భద్రం చేసుకోండి అన్నాడు దేవుడు. నాలుక నోరు తెరిస్తే భయంకరమైన మాటలు వచ్చేస్తున్నాయి. ఈ రకంగా మౌనంగా ఉండడం మంచిది. చాలా విషయం ఆ పాప నంచుకోవడం మంచిది. సరిగా వాళ్ళు సరుక్కుంటా ఉన్నా, లేకపోతే రెచ్చగొట్టే వాళ్ళు రెచ్చగొట్టినా, తిట్టుకునే వాళ్ళు తిట్టుకున్నా, తిరగబడే వాళ్ళు తిరగబడినా, చాలా మట్టుకు మన లైఫ్ని యేసు ప్రభు చెప్పే విధంగా వెళ్ళాలంటే మౌనంగా ఉండడం మంచిది. బైబిల్ ఇలా కూడా అన్నాడు, జ్ఞాని మౌనంగా ఉంటాడు. జ్ఞాని ఎలా ఉంటాడంటే మౌనంగా ఉంటాడు. ఒక సహోదరుని చూసి వ్యర్థుడా, అవం ఆ మాట కూడా చదవంటే వ్యర్థుడా అని అంటే అంతేనా, మన వ్యర్థుడు తాగమా అసలు ఆ పనికిమాలోడా అన్న ఒక మాట ఆగిపోద్దా మంచి నోట్లో, ఇంసంపేస్తున్నారే నేను అలా చేస్తున్నారే అంటారు. ఈ లెక్కల్లో చూస్తే మనకి బాగా పాప చెట్ట ఏమైపోయిందంటే గోల్డ్ వెలిగిపోయింది. ఏమైంది సార్, రాత్రి ఇంటికి వెళ్ళాక అడగండి ప్రభు నా పాప చెట్టు ఎంత ఉందని అడగండి, ప్రార్థన చేసి ఇలా కూడా ప్రార్థన చేయండి, ప్రభు క్షమించనని అడగండి దేవుని దగ్గర.
నా నోటి ద్వారా చాలా మంది దూషించానయ్యా, సహోదరుని, బయట వారిని, ఇంటి వారిని, అన్నయ్య దూషించాను ప్రభా, అది క్షమించగా నువ్వు మహాసభకు వెళ్ళకుండా ఉండాలంట. అది కూడా విమర్శకు వెళ్ళకుండా ఉండాలంట. మహాసభకు వెళ్ళవలసింది 20 పెద్దలతో కూర్చుని ప్రభుని స్తుతించడానికి వెళ్ళాలి తప్ప ఆ మహాసభలో విమర్శించబడ్డానికి నువ్వు నేను వెళ్ళకూడదు. మహాసభకి వెళ్ళాలంటే ప్రభుని ఆరాధించడానికి వెళ్ళాలి, కానీ విమర్శ ద్వారా మహాసభకు వెళ్ళకూడదు. పరలోక రాజ్యం ఏదో సింపుల్ గా దొరికేద్ది అనుకుంటున్నారు, మనం దొరకదు. లెక్కలో చూస్తే అది జరగని పని తమ్ముడు, అమ్మా, జరగని పని. చాలా భారం, చాలా కళ్ళెము, చాలా తాళాలు, చాలా అణుచుకునే స్వభావాలు మనలో ఉండి మన జీవితంలో ప్రభువుని చూపించగలిగితేనే తప్ప దేవుని రాజ్యం మనం ఏం చేయాలని తెలుసా? స్వతంత్రించుకోవాలి. మహాసభలోనను వ్యర్థుడా అని చెప్పు, మహాసభలోనను ద్రోహి అని చెప్పాడు. అమ్మ బాబోయ్, అరే బాబోయ్, చేస్తున్నానా? చదివిన మాటలే కానీ ఈరోజు ఎందుకో ఆలోచన చేస్తుంటే భయం అనిపిస్తుంది. ద్రోహి అనేవాడు అంటే ఇక ఫైనల్ జడ్జిమెంట్ అది, వెళ్ళిపోతారా? మరి చెప్పింది యేసుప్రభువే కదా ఈ మాట, స్వయంగా యేసుప్రభు, ప్రవక్తలు కూడా మాట్లాడలేదు. ఇది ఆయన కొండ మీద చేసిన ప్రసంగమే మాట్లాడుకుంటున్నాం. స్వయంగా ఆయన మాట్లాడి ద్రోహి అంటే డౌట్ లేకుండా ఎక్కడికి వెళ్ళిపోతామంట. అరే బాబు, మరి ఎంత జీవితం జీవించి ఎంత కష్టపడి, లేకపోతే ఎంత ప్రయాసపడి మనం ఎలాగైపోవడానిక మన బ్రతుకులు ఆలోచన చేయాలి కదా. మనం అందరం 4 కేటగిరీలు కనబడ్డాయి. ఫస్ట్ నరహత్య, విమర్శకు లోనైపోతాం. రెండవది కోపం. మొదటిది నరహత్య, విమర్శకు వెళ్ళిపోతాం. రెండవది కోపం, విమర్శకు వెళ్ళిపోతాం. మూడవది సహోదరుని వ్యర్థుడు అంటే మహాసభకి వెళ్ళిపోతాం. 4వది ద్రోహి అంటే కేటగిరీ పెరిగిపోతుందా తరిగిపోతుందా? చెప్పాలి. ఎంత పెరిగిపోయింది అంటే నరకానికి చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. అమెరికా వెళ్ళాలంటే పాస్పోర్ట్లని, వీసాలని బోర్డు ఉన్నాయి పద్ధతులు. దీనికైతే చాలా ఈజీ. నాకు తెలిసి నాతో సహా మనం అందరూ నరకపోతున్నామని తప్పి మాట్లాడుతున్నాను. నిజం. నేను ఎంత ప్రసంగాలు చేసేసిన, మీరు ఎంత పద్ధతిగా వాక్యం చేసిన, ఈ లక్షణాలు నాలో నీలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా స్టిల్ ఇప్పుడే ప్రభు రాకడ వచ్చేస్తే ద్రోహి ద్రోహి అనే మాటలు ఇంకా మనం దాని నుంచి తప్పించుకోకుండా, ప్రభుత్వం క్షమాపణ అడగకుండా, దాని విషయంలో కన్నీరు కార్చకుండా, ప్రాయశ్చిత్త పడకుండా, పశ్చాత్తాపం పడకుండా మనం ఇలాగే ఉండిపోయి ఉన్నాం అనుకో, ఆయన వచ్చాడు అనుకో, అంతే ఖచ్చితంగా వాక్యం చెప్తుంది, నరకాగ్నిని వేయబడతాం. రాసుకోండి, ఎవరి కాళ్ళే. మీరు ఎంతమందిని ఏమన్నారో మీ మనసులో రాసుకోండి. ఎంతమందిని మీరు చేదరించుకున్నారో ఖచ్చితంగా ఆలోచించాలి. ఈ వాక్యం చెప్తుంటేనండి ఎందుకు భయం అనిపిస్తుంది. ఏం పాపం ఉందని చెప్పి నరకాగ్ని ఆజ్ఞాడు. ప్రభు వచ్చాక ఆజ్ఞను తీవ్రత చేశాడు. ఎంత తీవ్రత అంటే ఆ రోజుల్లో 10 ఆజ్ఞలు ఏముంది? నరకాన్ని పోవాలంటే దొంగతనం, నరహత్య, వ్యభిచారం, పొరుగు వాళ్ళది ఆశించొద్దు, ఇవన్నీ చేస్తేనే కదా. కానీ ప్రభు వచ్చాక ఏకంగా వ్యర్థుడు అని పలికిన, ద్రోహి అని పలికిన ఏమంటాడంటే తీసుకెళ్ళిపోయాడు. అంటే ఆజ్ఞ ఏమైపోయింది తెలుసా? ఇంకా కఠినం అయిపోయింది. చాలా మంది తెలియని విషయం అంటే యేసు ప్రభు కనికరం గలవాడే. ఎవరికో చెప్పన, వాక్య ప్రకారంగా నడిచిన వాళ్ళకి తరతరాలకు కృప చూపించేవాడు. వాక్యానికి విరోధముగా ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా ద్రోహి అనే ఒక్క మాట బట్టి ఆలోచన చేస్తే నరకాగ్నిలో పడేస్తాడు. ఎక్కడ పడేస్తాడు? నరకాగ్నిలో పడేస్తాడు. మరి ఇలాగ ఆలోచన చేద్దామా? ఇప్పుడున్న స్థితిలో, ఇప్పుడున్నటువంటి మన జీవితం వెనక నుండి ముందుకు ఆలోచించుకుంటే మనం నరకానికి వెళ్ళిపోతామా లేకపోతే పరలోకానికి వెళ్తామా? ఈ ఒక్క లేఖనాలు గమనించిన పరలోకానికి వెళ్ళడానికి మనకి అవకాశం ఉంది. మరి ఇంకా ముందుకు వెళ్ళిపోతే అంటాడు నరకాగ్నికి లోనవును. 4 మాటలు మీ మనసులో ఎప్పుడు పెట్టుకుంటున్నాము.
ఇది సందర్భోచింది కాబట్టి చెప్తున్నాను. ఈ 4 మీ మనసులో ఉంచుకోండి. ఇది ఖచ్చితంగా ఈ హృదయంలో పెట్టుకుని మనం వెళ్ళాలి. నరహత్య చేస్తే విమర్శన, కోపపడితే విమర్శన, వ్యర్థుడా అని ఎదుటివాడిని అంటే మహాసభలో నవ్వడం, ద్రోహి అంటే ఇది స్వయంగా ప్రభు చెప్పింది. ఇప్పుడు ఏదైనా ఒక చిన్న మాట గట్టిగా అంటే ఏంటి ఇలాగా చేస్తున్నారు అని మీరు అనుకుంటారేమో, కానీ ప్రభు అలాగ ఆలోచించకుండా శిష్యులతో ప్రజలతో చెప్పారు. కనీసం మీరు సహోదరుని వ్యర్థుడవద్దు, ద్రోహి అని కూడా మీరు పిలవద్దు. అలాగంటే ఖచ్చితంగా మీరు ఏమైపోతారంటే మహాసభకును నరకాగ్నిలోనికి మీరు పైబడతారు అన్నాడు. ఇంకా మనం మాట్లాడుకుంటే, కావున నీవు బలిపీఠం వద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైన కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల, ఎవరి మీద? నీ మీద నీ సహోదరునికి విరోధమైనను కలదని, విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల, అంటే నువ్వు కోపపడమే కాదు, నువ్వు విరోధం అవడమే కాదు, కానీ నీ సహోదరుడు కూడా నీ మీద విరోధం పెట్టుకుందనుకో, ఆ బలి అర్పించేటప్పుడు ఏమంటాడు తెలుసా? ఆ జ్ఞాపకం వస్తే ఆ బలిని అక్కడే వదిలేసి ఏం చేయడం, అక్కడ ఆ బలిపీఠము ఎదుటనే విడిచిపెట్టేలా. అందుకే ప్రభు ఏమన్నా తెలుసా మనతో, నువ్వు మందిరము పోయినప్పుడు ఎల్లా నీ ప్రవర్తన చాలా ప్రార్థన చేయడమే బలిపీఠం, బలి అర్పించడం. మందిరానికి వెళ్తున్నాం ప్రార్థన చేయడానికి, బలి ఇవ్వడానికి. మరి బలిస్తూ ఉండగా ఎవరైనా నీకు విరోధులు ఉన్నా, లేకపోతే నీవే ఇతరులకు విరోధిగా మార్చబడినా, నీకు ఎవరి మీదన్నా విరోధాత్మకం ఉన్నా, ఆ ప్రార్థన అక్కడే ఏం చేయాలంటే విడిచిపెట్టేసి మొదటిగా వెళ్ళిపోయి నీ సహోదరులతో సమాధాన పడిపోయి, అయ్యా నన్ను క్షమించు, నేను పొరపాటు చేశాను, నన్ను మన్నించు, ఇలా నువ్వు చెప్పకపోతే నీ బలి దేవుడు దాన్ని కోరుకోడు, అసలు ఇవ్వద్దు, బలి ఇవ్వద్దు అని అర్థం. అంటే దేవునికి ప్రార్థన చేసేవాడు ఎలా ఉండాలని ఒక్క మాటలో చెప్పండి, నీ మీద ఇతరులు కూడా విరోధమైన భావం ఉండకూడదు అన్నాడు. ఈ లెక్కలో చూస్తే ప్రార్థనలు అన్నీ ఎలా ఉంటున్నాయి మనకి చెప్పండి. నీ ప్రార్థనలన్నీ కూడా ఒకే హత్తున దేవునికి పూలమంటారు. మనకు తెలుసు తెలియకు ఎవరైనా మన మీద విరోధం పెట్టుకుని అలా వదలండి, లేదా మనమే ఇతరుల మీద విరోధం పెట్టుకుని ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి బలి అర్పించడానికి ఎన్నోసార్లు వెళ్తున్నాం కదా. మరి ఈ బలికి ఎందుకు ప్రతిఫలం రావడం లేదంటే, ఒకవేళ సమాధాన పడలేని పరిస్థితుల్లో మనం ఉంటున్నామేమో ఒకసారి మీరు ఆలోచించండి. క్షమాపణ అడిగినంత మాత్రాన కోట్లే నష్టం రాదు. క్షమాపణ సమాధానము అడిగినంత మాత్రాన నీ జీవితంలో లాస్ ఏమవదు. క్షమాపణ అడిగినంత మాత్రాన నీ నామం అవమానపరచబడదు. క్షమాపణ అడిగినంత మాత్రాన, సమాధాన పడినంత మాత్రాన నీకు వచ్చే నష్టం లేదా కష్టం ఏమీ లేదంట. అసలు చెప్పాలంటే ఆ సమాధానం పడడం వల్లే నీవు బలి అర్పించడానికి యోగ్యుడిగా మార్చబడతావు. స్తోత్రం చెప్పండి. మరి ఇప్పుడు చెప్పండి, ప్రభువే అన్నాడు కదండి, సమాధాన పడాలి. ఆ విరోధమైన భావం నీ మీద వాళ్ళకున్న, వాళ్ళ మీద నీకున్న, ఖచ్చితంగా మనం ఏమో తెలుసా, నేను చెప్పాలి, సారీ అలా అడుగుతున్నాను, మీరు ఏమనుకోండి. ఇప్పుడు వచ్చి మీరు ఎవరినన్నా క్షమాపణ మీకు మీరుగా అడిగారు, దేవుణ్ణి అడుగుతాం, అది మనకి అవసరం. మరి దేవుని తర్వాత ఎవరైనా మానవుని మనం చెప్పండి, అడిగామా? సరే అడిగారు, మంచిది, మీరు అడిగారు, కాదు. అడిగిన తర్వాత మరలా వాళ్ళ మీద సమాధానంతోనే ఉన్నారా? మరలా మారిపోయి నాకు ఒక మన చెల్లి ఒక వీడియో సెండ్ చేసి, అన్న సారీ అన్న అని పెట్టింది. ఏంటి అమ్మాయి నాకు సారీ చెప్తుంది,
ఆ వీడియో ఓపెన్ చేస్తే ఆ వీడియోలో తన ఇన్నర్ ఫీల్ నాకు అర్థమైంది. అది మన యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టారు. సేవకుల విషయంలో కొంతమంది ఏమన్నా ఆ అమ్మాయి నాకు పంపించింది. ఎప్పుడైనా మీ విషయంలో నేను పొరపాటుగా మాట్లాడినా, ప్రవర్తించిన, నా మనసులో కూడా మీ మీద నేను కోపం పెట్టుకుని నన్ను క్షమించాను అన్న అని మెసేజ్ పెట్టింది. అలాగేనమ్మా ఫోన్లే తల్లి ఏం కాదుగా అని చిన్న మెసేజ్ పెట్టింది. అప్పుడు నేను ఆ రీల్ చూస్తే ఆ కళ్ళ నీళ్ళు నాకు వచ్చింది. దేవుని ప్రేమ చాలా అద్భుతమైనది, చాలా అద్భుతమైనది. రాత్రి ఎందుకే మాట చెప్పాలనిపిస్తుంది, మనం అందరూ సమాధానంతో ముందుకు వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? సమాధానంతో వెళ్ళాలి. వాళ్ళు ఏదో అన్నారని, వీళ్ళు ఏదో అన్నారని, వాళ్ళు ఎలా అంటున్నారని, అలాగంటారు, ఎలా చూస్తారని ఒకసారి అన్ని పక్కన అమ్మ మన అందరం ఒక చచ్చిపోతుంది. దేవుడు మనకి గొప్పదారు పర్లోకం తీసుకెళ్తే మనం అందరం కలుసుకోవాలి. అక్కడే ఉండాలి. మనం అక్కడికి వెళ్ళాలంటే ఈ రోజున ఇక్కడ ఈ ఇంట్లో, చిన్న ఇంట్లో సమాధానం పడాలి. దేవుడు ఇచ్చిన చిన్న జీవితాలు కూడా క్షమించుకోవాలి. దేవుడు ఇచ్చినటువంటి ఈ అల్పకాల జీవితంలో క్షమాపణ, కనికరం, సమాధానంతో ఉంటే ప్రభు ఏం చేస్తుంది తెలుసా? నా వాక్య ప్రకారం నువ్వు నడిచావని నిన్ను బట్టి అనేక సాక్ష్యం పలుకుతాడు. పరిశుద్ధ గ్రంథంలో ఇలా చూడండి, యేసు ప్రభు కొరడంతో కొట్టారు. కొట్టినోళ్ళు ఎవరు? కొట్టినోళ్ళు ఎవరు? కొట్టినోళ్ళు ఎవరు? ఎట్లన్నా మాట కొట్టినోళ్ళు ఎవరు చెప్తలేదు, పేర్లు అడుగుతలేదండి. మన కొట్టినోళ్ళు ఎవరా? సైనికులు, అంతేనా? సైనికులు, రోమ ప్రభుత్వం సైనికులు. ఎవరు కొట్టించారు? అధికారులు. పాపం ఎవరిదే? కొట్టినోళ్ళదా? కొట్టించిన వాళ్ళదా? మాట్లాడా అంటే కొట్టించిన వాళ్ళదా? మరి యేసు ప్రభు నోరు తెరిచి నీ సంతం చెప్తే నాడు అవుతాను, వీధి చివరి వరకు తిట్టుకుంటే వెళ్తున్నాను. చూడు నేను ఏం చేస్తాను. చిన్నపిల్లలు కూడా మా నాన్న తీసుకొస్తాను, మా అమ్మ తీసుకొస్తాను, సో నేను అంత చేస్తాను, మా తాత తీసుకొస్తాను అని అంటాం కదా. అంటే ఈ రకంగా చూస్తానండి, చాలా డీప్గా ఈ రాత్రి మీరు ఆలోచించండి అమ్మా. ఎంత లోతైనటువంటి అద్భుతమైన జీవిత విధానాన్ని ప్రభు మనకు చూపించారు. ఎంత పరిశుద్ధమైన ప్రభావితమైన ప్రేమ గల జీవితాన్ని ఈ లోపల యేసు ప్రభు చూపించాడు. ఈ భూమి మీద బ్రతికిన మనం ఒక్కరైనా అలా ఉంటే మనలో నుండి యేసయ్య తన మహిమ తెచ్చుకుంటాడు. అతను తెలుసు, మీకు తెలుసు, ఆమె ప్రభు యొక్క బోధలకు ఆకర్షితమైంది. ఆమెను ఇప్పుడున్నటువంటి ఈ ప్రాంతము మనోళ్ళు అంటారు ద్రోహి అంటారు. ఆడపిల్లల్ని వ్యభిచారం వైపు తీసుకెళ్ళింది కోల్కతా నగర్లో అని ఈ పచ్చబొట్టుగాళ్ళు ఉంటారు కదా, బత్తయ్యగాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరూ మోగుతున్నారు. ఆమె చేసిన పరిచర్య ప్రభువును చూసి చేసింది. చిన్న వయసులో వివాహం చేసుకోలేదండి. మంచి ఫ్యామిలీ, వెల్ సెటిల్ ఫ్యామిలీ. వేరే దేశం నుండి దేవుని మాటలకు ఆమె లోనైపోయి పల్ల భారతదేశంలో పల్ల చోట అంటరాని వారు, కుష్ఠరోగులు, బలహీనులు ఎంతో మంది ఉన్నారని తెలుసుకుని మిషనరీల చేత ప్రేరేపించబడి యవన కాలంలో వచ్చేసి తనకు తానే అందరి దగ్గరికి వెళ్ళి చందాలు అడుక్కుంటూ, ఏమంటే మీకు మేము ఇలా చేద్దాం అనుకుంటున్నాం, సహాయం చేయండి అని అడుగుతుంటే ఒకటి చేతులు ఉమ్మేయడండి, ఒకటి ఉమ్మేయడంటే ఆవిడ ఆ బుక్స్లో ఉంటే కొంతమంది చెప్తుంటారు స్టోరీస్. అది ఎలా తీసుకుని నా కొరకు వేశారు, మీరు ఏదైనా వేయాలనుకుంటే చేతులు వేయండి. వెంటనే అతను ఆ వ్యాపారి చాలా దుఃఖపడి ఏడ్చి
నువ్వు చిన్నదానివి, ఎంత సభ్యత నీకు ఎలా వచ్చింది, ఎంత గొప్ప హృదయం ఎలా వచ్చింది అని అడిగితే ఒక మాట చెప్పిందంట, నేను యేసు ప్రభు బోధలో పట్టబడిందా. దేవునికి ఒక్క చిన్న సాక్ష్యం నా జీవితంలో నుంచి అవుట్ సైడ్ వెళ్ళాను. ఒక్కసారి నేను చచ్చిపోయాను. ఆయన చూపించే సాక్ష్యం. వెంటనే అతడు ఆ వ్యాపారం చాలా ధనం పేదలకు సహాయం చేయడానికి అతనే చెప్పాడు. చాలా కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళి ఏం చెప్తే మీరు నమ్మరండి, ఆ పుండ్లు, ఆ గాయాలు, ఆ కురుపులు పిసికి ఆ యొక్క భయంకరమైన దాన్ని తొలగించి ఎంతో చికిత్స చేసి వాళ్ళ దగ్గర పెట్టుకుని వాసన వచ్చారు తెలుసా కుష్ఠరోగులు. వాళ్ళని ఊరు చివరేమని పాత్రల గ్రంథంలో ఉంటుంది వాళ్ళ గురించి మాట. ఊరు వెలుపులు ఉన్నారు, మీకు తెలుసు క్యాష్వర్ మీద దాటాక ఇలాగ సంపదనాకు నుంచి వెళ్తుంటే ఒక కొండ లెప్రసీ కాలనీ అని చెప్పి కూడా ఉంటుంది ఊరి చివర. అది కూడా కొండ పైన ఉంటుంది. అలా అక్కడ పెడతారండి. పాత్రల గ్రంథంలో కుష్ఠరోగం ఉన్నటువంటి భయంకరం చెప్పండి. కుష్ఠము ప్రారంభించిన 4 రకాల కుష్ఠరోగాలు అని చెప్పుకొచ్చారు. ఏ కుష్ఠం వచ్చినా సరే ఆ గవిని వెళ్ళిపోవాలి, ఊరు వెళ్ళిపోవాలంట. వెళ్ళిపోతే ఆహారం ఎవరన్నా పెడతా తినాలి, అంతే ఏముండదు. వారు ఎవరైనా ఎప్పుడైనా ఊరిలోంచి ఎవరైనా ఎదురవుతుంటే తను కుష్ఠరోగవాడు అలా ఎదురుపడితే తల మించి ముసుగు కప్పుకొని తల ఉంచుకొని నేను శాపగ్రస్తుని తల దించుకుని చాలా దూరంగా వెళ్ళిపోవాలి. ఏం బ్రతుకండి. అలాంటి వాళ్ళ దగ్గరికి, శాపగ్రస్తుల దగ్గరికి ఏం చేసింది తెలిసి వెళ్ళింది. మరి ఎవరిది ఈ ప్రేమ ఎవరి ద్వారా వచ్చిందని చెప్తుంది ఆవిడ. నా ద్వారా అయితే కాదు, నాకు బుద్ధి లేదు, నాకు వచ్చింది ఎవరు, యేసు ద్వారా వచ్చింది. ఈ రోజులు నర్సులు సుప్రభు నమ్ముకున్న వాళ్ళు కదా చాలా మంది. మన తమ్ముడు కాదు, మన అన్న కాదు, మన అక్క కాదు, మన చెల్లి కాదు, మన తల్లి కాదండి. యాక్సిడెంట్ లేకపోతే, రక్తం కారుతుంటే, లేకపోతే పరిస్థితులు బాగోకపోతే వచ్చి అన్ని డబ్బు కోసం చేస్తాను, డబ్బు కోసం నువ్వు చేయలేవు, ఏం చేయలేదు. ఒక డెడికేషన్ మనసు ప్రభు ఇస్తాడు. ప్రభు ఇవ్వకపోతే ఏ ధర్మకార్యం కూడా జరగదు ఎవరి ద్వారా కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా గట్టిగా చెప్పండి. ఈ రోజున మన వాళ్ళలోనే ఉదాహరణకి ఎవరైనా పక్క పెట్టేసినా, బలహీనలు అయిపోయినా మనం ఆ ఫీల్ రాదు మనకి. ఆ మనసు మీద 1-2 అయిపోయినా అనుకుంటారు మనసులో ఎప్పుడు పోతారో బాబా అని. కానీ అలా ఆవిడ జీవితం అంటే ఎంత ప్రభావితం చేసిందో చెప్పనా. ఈమె లైఫ్ ఇన్స్పైర్ చేసుకుని చాలామంది కన్యకులు, వివాహం చేసుకోకుండా ఉన్నటువంటి యవ్వనపు స్త్రీలు ఈమెలాగా సమర్పణ చేసుకుని ఎప్పటికీ ఆయా ప్రాంతాల్లో దేశమంతా సంచరించి అద్భుతమైన పరిచర్య వారి ద్వారా జరిగిస్తున్నారు. ఒక్క మదర్ తెరీసా, ఆ ఒక్క యేసు ప్రభు, ఒక్క మదర్ తెరీసా, ఆ ఒక్క మదర్ తెరీసా అనేక తల్లిగా మార్చారు. స్తోత్రం. హల్లెలూయా. ఆ సహోదరులారా, యేసు ప్రభు బోధలు ప్రభావితమైనవి. అవి నువ్వు చెవికి పెట్టకపోతే సహోదరులారా విమర్శించబడిపోతూ జాగ్రత్త. అది నువ్వు చెయ్యకపోతే వెళ్ళవలసిన మార్గంలో నువ్వు వెళ్ళలేవు. అది నువ్వు అంగీకరించకపోతే దేవుడు మన జీవితాన్ని పరలోక రాజ్యానికి అంగీకారంగా చేయలేదు. ఒక్క మాటలు చెప్పలేదు, క్రైస్తత్వం, క్రీస్తులా బ్రతకడం చాలా కష్టం. కానీ ఎవరికి తేలికంటే లోకంలో అన్ని విధాలుగా చచ్చిపోయిన ఆవిడికి లోక పరిస్థితులు, కోపతాపాలు, అసూయ, కక్ష, భేదాలు, విమతాలు, మత్సరాలు, ఏమంటే అసూయలు, ఇలాంటివన్నీ చచ్చిపోయిన వాళ్ళకి క్రైస్తత్వం అంటే గొప్ప వరంగా ఫీల్ అవుతారు. స్తోత్రము. వినమ్రత మానవునికి కావాలండి. నమ్రత, వినయం అనగా చెప్పిన మాట ప్రకారంగా చేసేవాడు. విధేయుడు ఎలాంటి వాడు? బైబిల్ విధేయుడు ఎవరో చెప్తారా? ఎంత విధేయుడు తెలుసా? నాన్నగారు అతను చంపడం తీసుకెళ్తాడు. నాన్నగారండి ఏదండి పశువు, నిప్పేదండి, కట్లేదండి, తీసుకెళ్తాను.
మౌనంగా వెళ్ళిపోయాడు. కొడుకు పెట్టేశాడు. పిల్లలు మన వాళ్ళు వీళ్ళ బొమ్మ చూసి ఆ బొమ్మ కొనకుండా తీసేస్తే బండి ఊపేసి కూడా మా పెద్దోడు క్యాండిడేట్ ఊపేస్తే పడిపోతామేమని సచ్చి సిగ్గేసేసి అంత బజార్లో ఆగిపోయి ఇదేంత అవుతుండ్రా బాబు, కరోనా బాబు అని చెప్పి మొత్తం మీద ఆ బొమ్మ కొనడానికి వెళ్ళి డబ్బులు లేకపోతే చాక్లెట్ కొని బిస్కెట్లు కొని బతులు ఆడుకొని తీసుకుంటున్న రోజు. ఇది మామూలు కదా మళ్ళీ ఇదంతే. ఇవన్నీ ఒకే స్కూల్ ఇవన్నీ. మధ్యాహ్నం చిన్నవాడు వచ్చి చేసి చేస్తున్నాడు. ఆడు ఏదో కొనలో తిట్టాడంటే ఆడు నాకు కొనలేదాడు అంటున్నాడు. మన తీరులో మన పిల్లలు అసలు ఎంతారండి మన మాటలో. ఎంత గింజలా రోడ్లు పిల్లలు కొట్టేసుకుంటారు చూసారు పిల్లల్ని. అలాగే నిండు వందనని చెప్పాను. అలాంటి పిల్లలు వచ్చారు మీకు ఖచ్చితంగా. ఎందుకంటే మీరు దేవుని మాట వింటలేదు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇస్సాకు అలా చేయలేదు. కొడుకు కట్ల మీద పడుకోబెట్టాడండి. దొరిలేహాడా, ఏడ్చేహాడా, పారిపోడా. ముసలోడు మరి అబ్రాం కొడేహాడా. కూడా బాబులు కూడా వస్తారు కదా. ఇప్పుడు తిరగబడి మనోళ్ళు ఊరుకున్నా నీకేం కాదు. అబ్రాంకి పుట్టిన కొడుకు విధేయుడు. విశ్వాసిగా నువ్వు ప్రభు దగ్గర అద్భుతమైన జీవితం జీవిస్తే నీకు వచ్చేవారు విధేయులు వస్తారు. విధేయులు. ఆ విధేయతగా నువ్వు బ్రతికి ప్రభు దగ్గర ఉంటే నీ బిడ్డలు తరతరాలు దీవెనకరంగా నీ వంశం అభివృద్ధి అవుతుంది. ఒకప్పుడు నాన్నగారండి అనేవారు, ఒకప్పుడు అమ్మగారండి, తాతయ్య గారండి అనేవారు. గారులు పూరులు లేవు. ఒరే కాలం వచ్చి అంటే 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 జనరేషన్ ఏమవుతుందంటే విధేయత లేదు జనరేషన్లో. ఆ విధేయత లేక దేవుని వాక్యం ఈ రోజుల్లో ఎవ్వరూ నెరవేర్చలేకపోతున్నారు. వినయ విధేయతల గలవాడు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చగలుగుతాడు. దేవునికి ఇష్టం. మనం దేనికోసం మాట్లాడుకుంటున్నాం చెప్పండి? సమాధానం, క్షమాపణ, దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సరే, సమయోచితంగా ముందుకు వెళ్ళిపోవాలి కాబట్టి నాకున్న సమయం బట్టి ఇంకా వాక్య ప్రకారం ముందుకు వెళ్తే చదవండి అన్నమాట. అటు తర్వాత సమాధాన పడిన తర్వాత వచ్చి అర్పణ అర్పించు. లేకపోతే వద్దనే కదా, వద్దనే కదా గట్టిగా చెప్పాలి. అంటే దేవుడు కూడా మన ప్రార్థన వద్దంటాడా? ప్రవక్తలతో అన్నాడు, యాజకులతో కూడా అన్నాడు, ఆపే ప్రార్థన ఆపే చేయొద్దు అన్నాడు. ఇర్మియా గ్రంథంలో 7వ అధ్యాయంలో 16వ వచనంలో మీరు చదివారు కదా పోయిన 2 వారాల క్రితం. ఏమని? నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేయొద్దు. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయంలో కూడా సమయంలో మోషే లాంటి వారు వచ్చి నన్ను బతులు అడుగునే ప్రార్థన చేసిన నేను వారి ప్రార్థన అంగీకరించను అన్నాడు. ఏది అంగీకరించను? ఇష్టం లేదండి, ఆయన ఇష్టం. దేవునికి స్తోత్రం. కన్యకలు వచ్చారండి 10 మంది. ఏం పెట్టుకుంటుంది? దీవిటీలు 10 మంది దీవిటీలు ఉన్నాయి. కానీ 10 మందిలో ఎవరికి సిద్ధపాటు లేదంటే ఒక 5 సిద్ధపాటు. అంటే నూనె లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళు పాపమేం చేయలేదు, ఘోరమైన నేరం ఏం చేయలేదు. అందరూ కన్యకులు, 10 మంది కన్యకులే, పురుషుని ఎరగని కన్యకులే, పవిత్రులుగా పరిశుద్ధరాలుగా ఉన్న వాళ్ళే. ఈ కన్యకులు దేనికి పోల్చారంటే సంఘాలకి మనకే పోల్చారు. అందరూ బాగానే ఉన్నారు, కానీ ఏమీ లేదు వీళ్ళకంటే 5 సిద్ధపాటు లేదు. ఇదే సిద్ధపాటు లేకపోతే అంటే వాక్య ప్రకారంగా బ్రతకకపోవడమే సిద్ధపాటు లేదంటే. ఇక మేము తొందర పెడుతున్నాను, నేను కూడా తొందర చేసుకుంటున్నాను. దేవుడు అక్కడ ఎప్పుడు వచ్చాక చదువుతున్నాను, సమయం కూడా లేదనే మాటలు చాలా మంది చెప్తున్నారు, నాకు కూడా వినబడుతుంది. సిద్ధపాటు సంఘం కలిగి ఉండాలి. ఏంటంటే సిద్ధపాటు అంటే ఖచ్చితంగా వాళ్ళే చెప్తున్నారు. ఈ సిద్ధపాటు ఏంటంటే వాక్య ప్రకారంగా బ్రతికితే సిద్ధపడుతుంది, లేకపోతే మనం సిద్ధపడలేని. వాక్య ప్రకారంగా సిద్ధపడకపోతే దేవుడు ఏమన్నాడు తెలుసా? తలుపులేసి మీరెవరో నాకు తెలియదు. అదక్కదయ్యా, మేమందరం కలిసే వచ్చామయ్యా, ఇదిగో ఇప్పుడు మాకు నూనె అయిపోద్దని ఆ నూనె కొనుక్కోవడానికి వెళ్ళామయ్యా. కొనుక్కోవలసిన టైంలో కొనుక్కోలేదు కనుక, వాక్యం వినవలసిన టైంలో వినలేదు కనుక,
వాక్యము చేయవలసినటువంటి కాలంలో వాక్యము నెరవేర్చలేదు కనుక ఆలకించలేదు కాబట్టి, చెవి యొక్కలేదు కాబట్టి, నా మాటలు, నా ప్రవక్తలు, నా సేవకులు, యాజకులు, ఇదిగో నా యొక్క దైవజనులు చెప్పినాను వినలేదు కాబట్టి కాలం రాబోతుంది, తొలిపేస్తే మీరెవరో నాకు తెలియదు, మిమ్మల్ని నేను ఎరగను అంటాడు. మరి ఎరగను అని చెప్పేస్తే మరి ఇంత భక్తి, ఇన్ని ప్రార్థనలు, ఇంత సమర్పణలు, లేకపోతే ఎంతెంత జీవితాలు, ఎంతెంత ఉపవాసాలు, ఇంత ఏమంటే ప్రయాసాలు, మందిరాలకు వెళ్ళడం, మందిరాలు కట్టుకోవడం, మిమ్మల్ని బోధించడం, లేకపోతే మీరు ప్రార్థన చేయడం, ఓటాలు పెట్టుకోవడం, సభలు పెట్టుకోవడం, ఇన్ని వచ్చాడు, ఇవన్నీ ఏమైపోతే ఇలా లోపల బూడిదలు వేసిన. మరి ఇప్పుడు ఈ రోజున నా ఆలోచన ఏంటంటే, వాక్యములో ప్రభు ఏం చెప్పాడు అది మనం చేయాలి. వాక్యాన్ని వెంబడించండి, వాక్యాన్ని తాగండి, వాక్యాన్ని తినండి, వాక్యాన్ని కలిగి ఉండండి, వాక్యాన్ని ఆలోచించండి, ఆ వాక్యాన్ని వెంబడించండి, ఆ వాక్యాన్ని మోయండి, ఆ వాక్యాన్ని చేయండి, ఆ వాక్యాన్ని దాచిపెట్టండి, ఆ వాక్యాన్ని నెరవేర్చుకోండి, ఆ వాక్యంతో పోరాడండి, ఆ వాక్యంతో యుద్ధం చేయండి, ఆ వాక్యంతో సమాధానపడండి, ఆ వాక్యం నిల్వ ఉంచుకోండి, దాచిపెట్టుకోండి, భద్రపరచుకోండి, ఆ వాక్యం ద్వారా నీ బ్రతుకుని మార్చుకోండి. వాక్యము అంత్యకాలంలో వినబడే సువార్త వాక్యమే. ఎందుకంటే ఆది యందు వాక్యం, ఆ వాక్యము దేవుని దగ్గర ఉంది, ఆ వాక్యమే దేవుడు. ఈ దేవుడైన వాక్యము నీలో ఉండకపోతే సహోదరి, అపవాది ఏర్పాటు చేసిన వారిని సహితము దిగమింగడానికి గర్జించు సింహంలో తిరుగులాడుతున్నాడు. వాక్యము లేకపోతే ఎత్తుకుపోతాడు అన్నాడు. వాక్యం లేకపోతే నీకు తెలియకుండా నువ్వు భ్రష్టత్వానికి వెళ్తున్నావనే యోచన కూడా నీకు ఇవ్వకుండా వెలుగు తోత వేషం వేసుకుని నిన్ను ఎత్తుకుపోతాడు. జాగ్రత్త. అనుకుంటావు నేను బాగానే ఉన్నాను కదా, నేను చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాను అనుకుంటావు, కానీ ఆ మనసు ఇచ్చి నేను పాడు చేస్తాడు. నిజంగా మారేవాడు ఎప్పుడు కూడా ఏమనుకుంటా తెలుసు, నేను ఇంకా ఏదైనా మార్పు తెచ్చుకోవాలి, నేను ఇంకేదైనా పొరపాటు చేస్తున్నాను, మాట్లాడుతున్నాను, కోపడుతున్నాను, తిడుతున్నాను, ప్రభు దగ్గర నమ్మకంగా లేనని, సిద్ధపాటు లేదా, వాక్యం చదువుతున్నాను లేదు, ప్రార్థన చేస్తున్నాను కానీ అది నచ్చింది ఇవన్నీ ఆలోచించుకుంటారు. కొద్దిగా లేచిన తర్వాత మేము చిన్న ప్రశ్న ముందుకు వెళ్ళిపోతారు. మీ ఆలోచన అంతా దేని మీద ఉంటుంది? మీ ఆలోచన అంతా మీ అంత కాదు, మన ఆలోచన ఉదయం నుంచి సాయంత్రం ఏ ఆలోచన ఉంటుంది? ఆటోలకి అయితే ఏ కూర ఉండాలో, టిఫిన్ చేయాలో, నూనె ఉందో లేదో, కర్పూరం ఉందో లేదో, ఈ ఆలోచన కదా మంది. మరి ఏ ఆలోచన ఉండాలి? దాంతో పాటు అధికమైన ఆలోచన ఏంటి? పూర్వపు స్త్రీలు అంటే పెద్దపోస్తాను గల స్త్రీలు ఆ కట్ల పొయ్య మీద అన్నాలు వండుతూ ప్రార్థన చేస్తుంటే వాళ్ళ మీదకి దేవునాత్మ వచ్చిందంట. దేవునాత్మ వస్తే ఆ కట్ల పొయ్యిలో వాళ్ళు కాలు పెడుతున్నారా, ఏలు పెడుతున్నారా లేకుండా చప్పట్లు కొడుతూ అక్కడే దేవుని ఆరాధన చేస్తుండేవారట. అంటే వాళ్ళ ప్రశ్న అంతా ఏంటి? హాని జరిగేది కాదు, ప్రమాదం జరిగేది కాదు, గింజడిపోయినా ఒక ఆవిడ చెప్పింది సాక్ష్యం. వేడి గింజడిపోయిందంటే వచ్చి దేవుని యొక్క ఆ ఆత్మ వచ్చేస్తుంది. ఈరోజు చప్పట్లు కొడితే గట్టి కేకలేసి ప్రార్థన చేయగలరు. లేకపోతే మన ఏదో వేరే సంఘాలు అయ్యేట్టుగా, లేకపోతే మన ఏదో ఇది మన సంబంధం అని అట్టుకుంటూ పోతుంటే మారాలండి. లోతైన అనుభవాలని మనకు రావాలి. చెప్తాను చాలాసార్లు బండి మీద ఉంటుంటే భాషలో వచ్చేస్తాయి. నాకు అనుభవం ఉంది. గట్టిగా చేతులు పైకి చాపి దగ్గరగా స్తోత్రాలు చెప్పుకున్న రోజులు ఉన్నాయి, కేకలు పెట్టేసి. ఇంకా చెప్పాలంటే ప్రవచనాలు వచ్చిన పరిస్థితి కూడా ఉంది. దేవుని గురించి పిచ్చి పట్టినట్టుగా బతకాలి. దేవుణ్ణి వెంబడించే విధానం. ఒక చిన్న మాట, రోజుకి ఒక 5% అన్న దేవుని వైపు ఉంటున్నావు. 100%లో 10% ఉంటున్నావు. పని నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా ప్రభు నీ కొరకు నా ప్రాణము ఆశపడుతూ తృష్ణ కొనుచున్నదంటే కోరా కుమారుడు ఆలోచన అంతా దేని మీద ఉంది తెలుసా? దేవుడు.
చదువుకునే పిల్లలకి చదువు మీద ధ్యానం ఉండాలి, పనిచేసే వాళ్ళకి పని మీద ధ్యానం ఉండాలి. ఒక క్రైస్తవుడికి యేసయ్య మీద ధ్యానం ఉండాలి. కుటుంబాల్లో ఉన్నవారి కుటుంబం కట్టుకునే విషయంలో ధ్యానం ఉండాలి. స్త్రీలకి బిడ్డల మీద ధ్యానం ఉండాలి, పురుషులకి కుటుంబం మీద భారం కలిగి ఉండాలి. అంతకు మించి ప్రతి క్రైస్తవుడికి యేసయ్య మీద ధ్యానం అందరూ కలిగి ఉండాలి. ఈ ధ్యానం లేకపోతే బైబిల్ అన్నాడు, యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రములు దాన్ని అది లేదు, ధ్యానం లేదు. నిజంగా మీరు ఒక మెట్టు ఎక్కారనుకుంటున్నాను. ఏంటంటే మీరు వాక్యం చదివి గ్రూపులో పెడతారు. ఈసారి నుంచి ఏం చేస్తారంటే, మళ్ళీ చెప్తున్నాను, వాక్యం చదువుతున్నప్పుడు కూడా ధ్యానించండి. ఏదో ఒక కొత్త అంశం తేలాలి నీకు వాక్యం చదువుతుంది. ఆస్తి గారు వచ్చినాక ఆ రోజు నీకు బోధించే అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు వాక్యం చదువుతున్నప్పుడే, ఒక అధ్యాయంలో చదువుతున్నప్పుడు అనేక ప్రశ్నలు నీలో వచ్చాయనుకో, అనేక విషయాలు నూతనంగా తెలుస్తుంది అనిపిస్తుంది అనుకో, ధ్యానిస్తున్నావు, మెడిటేషన్ చేస్తున్నావు, దాన్ని అద్భుతం. ఏదైతే వాక్యం ధ్యానించావో ఆ వాక్యంలో ప్రభు దీని గురించి నీకు ఏ విధంగా బయలుపరిచాడో, లేకపోతే నీకు ఏమనిపించిందో పుస్తకం మీద రాసుకో, అది మనసులో పెట్టుకో. ఒక రోజు మరలా ఒక సేవకుడు అలాంటి మాటలు బోధిస్తున్నప్పుడు ఆ మాట నీకు జ్ఞాపకం వచ్చినప్పుడు, అవును కదా ఆ రోజు ప్రభు నాకు ఈ మనసులో ఈ ఆలోచన పుట్టించాడు కదా అనే ఆలోచన పుష్టిస్తుంది, నీకు తృప్తినిస్తుంది, బలమనిస్తుంది, ఔదార్యం పుట్టిస్తుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్ళిపోతే ఇలా అంటాడు, చదవండి అమ్మా. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే. ప్రతివాది అంటే వాదన, గొడవలు. యారా కిడ్స్ నా బాక్స్ ఎందుకు తినేసోరా అని ఇద్దరు గొడవ పెట్టుకుంటాం అనుకో, ఆడింటికి ఆడ వెళ్ళకుండా నా ఇంటికి నేను రాకుండానే ఏం చేయాలి చెప్పండి? త్రోవలోనే ఉండగా, త్రోవలో ఉండగానే ఎండింగ్ కూడా కాదు, ఇంట్లో వెళ్ళిపోవడం, గమ్యస్థానం చేరిపోవడం కూడా కాదట. అది త్రోవలో ఉండగానే ఏమైపోవాలమ్మా? వారితో సమాధానం పడ. అయ్యి బాబోయ్ లెక్కలు పోతే ఈ సమాధానం, ఎన్ని సమాధానం దాటిపోయామన్నా. సమాధానం లేకపోతే సమాధే, ఇంకేం చెప్పలేం. ప్రభు చెప్పిన మాట లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది న్యాయాధిపతికి అప్పగించును. ఎవరికి అప్పేస్తాడు? న్యాయాధిపతులు ఎంతమంది మనకి తక్కువ మంది చెప్పండి. కదండి, ఆత్మ గ్రంథం న్యాయాధిపతుల గ్రంథం ఉంది కదా, అందులో న్యాయాధిపతులు ఎంతమంది ఉన్నారు అట్లా? ఒక న్యాయాధిపతి పేరు చెప్పండి. ఒక చెప్పు సార్, మీరు చెప్పండి. ఒక్కరి పేరు. ఇంకెందుకమ్మా ఈ ప్రసంగం? దాని గురించి వాక్యాలు కూడా నేను చెప్పాను ఒకసారి, వాళ్ళ పేర్లు కూడా మీకు చెప్పాను. అందులో ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. ఒక్క న్యాయాధిపతి గుర్తు రావట్లేదు మీకు? అదే వచ్చిన బలహీనత ఏంటంటే, ఈరోజు చదువుకుంటామా, ఇది ఉండదు కదా లోన, మళ్ళీ సప్పుడు చేసి ఇది ఈ రాత్రి పెట్టుకోండి మనసులో. న్యాయపతుల పేరు లేకపోతే మీకు వచ్చే నష్టం లేదు, కానీ న్యాయాధిపతి అయిన దేవుడు న్యాయవంతమైన బ్రతుకు చెప్పాడు కదా, ఈ బ్రతుకుని మన మనసులో పెట్టుకుని ఉంటాడు. సార్ బైబిల్ మూసేది తక్కువ త్వరగా పోయింది, బైబిల్ మూసేది మూసేదా మూసారా అందరూ. 5వ అధ్యాయం 21వ వచనం ప్రకారంగా మొదటి విమర్శ ఏంటి? రెండవది, మూడవది, నాలుగవది, 5వది బాగానే ఉంది. 1, 2, 3, 4 మరి మీరు మాట్లాడరు. సింగర్ నాకు చాలా దీనంగా చూస్తున్నారు. మాట్లాడండి, మీకు మీరు వాక్యం విన్న వాళ్ళే. చదువు అనవద్దు, దానికి దీనికి చదువు సంబంధం లేదు. సీట్లు పొద్దులు వేస్తారు చదువు లేకుండా.
అనా పైసలతో కూడా లెక్కలు కట్టేస్తారు చదువు లేకపోయినా. ఏమంటే అసలు చదువుకున్నవాడు, కామర్స్ చదువుకున్నవాడు, తీరి చదువుకున్నవాడు, లేకపోతే ట్యాలీ నేర్చుకున్నవాడు కూడా మీ దగ్గర పనిచేయడు. అన్ని లెక్కలు వేస్తారు మీరు. ఏదైనా మాట వస్తే చదువుకోలేదు, చదువులేదా? నువ్వు చదువులంటే ఎవరిని చదువుతారా మనుషుల్ని? పెద్దోళ్ళు కూడా ఈసారి చెప్తున్నారు, పెద్దోళ్ళు కూడా మా మాట్లాడి అడుగుతాను, అందరూ సమాధానం చెప్పండి. ఈరోజు ఈ కింద కూర్చోవడం అందరూ మానేయండి, పై కూర్చోవడం సమాధానం చెప్పండి. స్టూల్ మీద ఉన్నవాడు అందరూ చెప్పాలి, కుర్చీలు స్టూల్ మీద ఉన్నవాడు చెప్పండి. మీరు అందరూ మాట్లాడు, కింద కూర్చోవడం మాట్లాడితే విమర్శకు వెళ్ళిపోతారు, మీరు చూసుకుంటారు. ప్రశ్న అడుగుతాను కానీ ఇది ఇలాగా అంటే కాసేపు మాట్లాడుకుంటే దేనికి మరి ఇది ఆక్షేపానికి ఏంటి అన్న చిరాకు. నువ్వు చెప్పండి, మొదట విమర్శ చెప్పండి. కూర్చున్న వాళ్ళు కింద ఎవరు మాట్లాడారు ఒకటి, ఇంక నువ్వు చెప్పేసి కదా మాట్లాడు. రెండో విమర్శ చెప్పండి, పై కూర్చున్నావు. రెండో విమర్శ నాకు ఏమవుతుంది, ఇది ఇలా ఎరగొట్టేసేసి ఆ ఫోను ఆవిడ కొనిచ్చింది, ఆవిడకి అప్పచెప్పి తీసేసుకున్నాను. మైక్ మీరు చందా వేశారు కదా, మొక్క పనిచేసుకోండి మీరు అని ఎలుగులు చదివి కోపాన్ని కూడా మళ్ళీ మిమ్మల్ని తిరిగిపోతున్నాను మాకు కూర్చుంటున్నాను. దేవుడు కూడా అండి సేవకులు అనుకుంటుంది కదా, మిక్కిలు దుర్మార్గులు అనుకుంటాడు మాలంటూ కోపిస్టోల్ని, ఎందుకంటే అనుకుంటాడు నువ్వు నేను ఎలాగా లేకపోతే పోత అంత ఉండి నేను ఎన్నికలు లేదు నాకు తెలిసాను. చెప్పండి అమ్మ. రెండోది ఏంటంటే, మొదటిది ఆవిడ చెప్పినట్టుగా నరహత్య చేస్తే ఎవరికి వెళ్ళిపోతారు. రెండోది చెప్పండి, నువ్వు కూడా చెప్పు. ఇంకా మూడోది చెప్పండి. మూడోది మొగలు మా సార్ బాబా బాబా నువ్వు చెప్పచ్చు బాబా చెప్పండి. మూడోది చెప్పండి. నేను కూడా నవ్వని మ్యాగ్ చూసి ఎక్కువ వచ్చిన పరిమాణంలో ఉన్నా కానీ నేను నవ్వని చెప్పలేదు. మ్యాగ్ చూసి వాకింగ్ చెప్పమంటున్నాను. బాబు ఎలాగైతే ఎలాగమ్మా అన్నీ గుర్తున్నాయి కదా, ఈసారి నీకు పెద్ద ప్రసంగం మీకు ఏం చేయకూడదండి. రెండు అన్నం నేర్పించి పూట పంపించే మనసులో వచ్చింది లేదు, వచ్చేవారు అడిగాక అప్పుడు వాక్యం ఉంది కదా. ఎన్ని వాక్యం చెప్పేది లెక్క ప్రకారం ఎంత వ్యర్థమైపోయిందో, ఎంత డస్ట్బిన్లు వేసేసారో మీరు ఎంత పట్టుకెళ్ళి. మూడోది చెప్పండి, వ్యర్థుడు అని. నాలుగోది చెప్పండి, ద్రోహి అని. మొదటిది నరహత్య చేసేవాడు విమర్శన, కోపపడేవాడు విమర్శన, వ్యర్థుడు అనేవాడు మహాసభ, నాలుగోది ద్రోహి అనేవాడు నరహత్య. ఇప్పుడు అందరు కలిసి చెప్పండి, మొదటిది రెండో ఇక్కడ ఉన్నాము బాబా. మొదటిది నరహత్య, రెండవది, మూడవది, నాలుగవది అది నన్ను అంటూ ద్రోహి అంటే ఎదురుగా అంట పెట్టుకోండి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎదురుగా అనగానే ఇది ఆగండి. అక్కడ అయిన తర్వాత సమాధానం కోసం మాట్లాడాడు. ఆ తర్వాత కిందకి వెళ్ళి ముగింపులోకి వెళ్ళిపోతే ఇక్కడ మనం ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది కాబట్టి మాట చదువుకున్నాక ఆపేద్దాం. ఇప్పుడు మీరు చదవండి. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వారితో సమాధాన పడము. ఇప్పటికే చాలా జన్యులు చేసేసావు, చాలా జరిగిపోయాయి, వాదనలు కూడా అయిపోయాయి. ఇప్పటికి కూడా నువ్వు నీ యొక్క వాదితో ఏమవ్వకపోతే, సమాధాన పడకపోతే చెప్పండి లేని ఎడల, ఒకవేళ నీ ప్రతివాదితో నీవును త్రోవలో నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రోతుకు అప్పగించును, అక్కడ నువ్వు చాలాసార్లు వేయబడి. చూసారా, అన్ని ప్రమోషన్స్ కదా మనకి. నరహత్య చేత విమర్శన, కోపడదు విమర్శన, వ్యర్థుడు అంటే మహాసభ, ద్రోహి అంటే ఫైనల్లో, సమాధాన పడకపోతే బలి అవ్వద్దు, వాదితో నువ్వు సమాధాన పడకపోతే న్యాయాధిపతికి అప్పచెప్పబడతావు, న్యాయాధిపతి బంట్రోతుకి అప్పచెప్తాడు, బంట్రోతు చెరసాల్లో వేసేస్తాడు, చెరసాల్లో బాగుంటుంది కదా, ఏసీ గది లేచి పడుకు పెడతాడు కదా. శిక్ష అన్న అర్థం,
వాదితో, నీ త్రోవలో ఉన్న వాదితో నువ్వు సమాధాన పడకపోతే నీకేమొస్తుంది? ఒక మాటలో శిక్ష. ఏ శిక్ష? ప్రభు ద్వారా వచ్చే శిక్ష. ఈ లెక్కల్లో భూమి మీద దేవుడు మనల్ని ఏం చేద్దాం? మంచోళ్ళుగా చేద్దాం అనుకుంటాడు. పక్కలు దిమాటి చెప్పండి, దేవుడు మనల్ని మంచివారిగా చేద్దాం. మంచివారు అంటే ఎవరు? అంటే నజరేతులో ఏదైనా మంచిది వచ్చినా అన్నాడు. నజరేతులో నుండి ఏదైనా వచ్చిందే 2025 సంవత్సరాల క్రితము నజరేతుల నుండి యేసు ప్రభువు వారు మంచివాడికి భూమికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఉత్తముడు మంచివాడు నా దేవుడు, ప్రతిరోజు రుచి చూచి పాడండి. ఉత్తముడు మంచివాడు నా దేవుడు, ప్రతిరోజు రుచి చూచి ఆనందించును. పాడాలి. యథార్థముగా అరగించెదను, యథార్థముగా అరగించెదను. ఏ మేలు నాకు వదిలివేయడు, ఏ మేలు నాకు వదిలివేయడు. అవమానమందను నేను అంటాడు. న్యాయాధిపతి నిన్ను ఒంటరిగా అప్పగించిన అతను నీవు చెరసాల్లో వేయబడిన. లాస్ట్ వచ్చిన కడపట్టి కావాల్సి చెల్లించే వరకు అక్కడ నుండి నీవు వెలుపులకు రానేవని మంచి మాట. ఫైనల్ కడపట్టి కావాల్సి చెల్లించే వరకు చెరసాల నుంచి బయటకు రా. మనం చెల్లించాలి, చాలా చెల్లించాలి. ఏం చెల్లించాలో, ఎలా చెల్లించాలో, ఎలా చెల్లిస్తే ఏమొస్తుందో ప్రభు నీకు మాట్లాడాడు. చెల్లించడం అంటే ఏదనుకోకండి, మారు మనసు, పశ్చాత్తాపం, ప్రార్థన, సమాధానం, ప్రభు దగ్గర బతుకులాడుకోవడం, ఇవన్నీ చదివించుకుని వాక్యాన్ని అలా పట్టుకుని ఈ వాక్యాన్ని చేయడానికి అనిపించాలి. ఒకసారి ఇలాగా భగవత్ చేసి అక్కడ పెట్టుకుని ఇలా చేపట్టుకుని చెప్పండి. ఈ రాత్రి నుండి ఈ వాక్యాన్ని మనం అనుసరించి ఈ రాత్రి నుండి ఈ వాక్యాన్ని చెప్పినట్లుగా ఆయన ఆశించినట్లుగా ఈ రాత్రి నుండి మనం చేయాలి. ఖచ్చితంగా మీరు చెప్పాలండి, వీటిని మనం చేయాలి, వీటిని మనం చేయాలి. ఈసారి గుండె మీద చేసుకుంటే ఎవరికి కళ్ళు మూసుకుని మాట చెప్పండి. నా ప్రాణం ఈ రాత్రి నుండి యేసయ్య మాటల వైపు నువ్వు నడవాలి. నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఈ రాత్రి నుండి నా యేసయ్య చెప్పిన ఈ మాటల్లో నువ్వు నడుచుకోవాలి. నా యేసు చెప్పినట్టు నువ్వు చేయాలి, నా యేసు చెప్పినట్టు చేయాలి, నా యేసు చెప్పినట్టు చేయాలి. కళ్ళు మూసుకుని స్తోత్రం చెబుతూ ప్రార్థించండి. ప్రభువుని అడగండి,
వ్యర్థుడు అన్నవేమో, ద్రోహి అన్నవేమో, నరహత్య వైపు ఆలోచించవేమో, కోపపడ్డవేమో, అమ్మ సమాధానం లేకుండా ఉన్నామేమో, ఉత్తరవాదితో వాదుడు సమాధానం పడలేదేమో. అయ్యో 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 అయ్యో, మనము న్యాయాధిపతి చేతులకు అప్పచెప్పబడిపోతాం. ఓ నరకాగ్నికి వెళ్ళిపోతాం, మేము మహాసభకు వెళ్ళిపోతాం, విమర్శకు పట్టబడిపోతాం. వద్దు వద్దు, అలాంటి పరిస్థితి ప్రభు ఇవ్వకుండా ఉన్నట్లుగా ఇదిగో ఈ రాత్రి ఒక్కసారి నోరు తెరిచి దేవుని దగ్గర ప్రార్థన చేయండి. అయ్యలారా అమ్మలారా మిమ్మల్ని బతులాడుతున్నా, నేను కూడా ప్రార్థన చేస్తున్నా, దయతో మీరు కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. అయ్యా నన్ను క్షమించండి, అయ్యా నన్ను క్షమించండి. చిన్నవనుకొని మర్చిపోయి ఎంతో భయంకరమైనటువంటి పాతాలకు ద్వార మార్గం గుండా వెళ్ళిపోయి పరిస్థితి మేము తెచ్చేసుకుంటున్నాం. ప్రభు దయతో క్షమించండి అయ్యా, దయతో క్షమించండి స్వామి, దయతో మన్నించండి అయ్యా, మన్నించండి. కోపపడుతున్నాం అయ్యా, కోపపడుతున్నాం అయ్యా, చంపేస్తే బాగుంది అనుకుంటున్నాం, చస్తే బాగుంది అనుకుంటున్నాం. అయ్యో నా తండ్రి, పనికిమాలుడా, వ్యర్థుడా అని అనుకుంటున్నాం. అయ్యో ద్రోహి ద్రోహి అని ఎన్నోసార్లు అంటున్నాం. అయ్యో నన్ను మహాసభలోనికి నరకాగ్నిలోనికి వేయొద్దయ్యా, విమర్శలను నడిపించొద్దయ్యా, మిమ్మల్ని బతులాడుతున్నాను, న్యాయాధిపతికి అప్పచెప్పొద్దయ్యా, చెరసాల్లో వేయించొద్దయ్యా, కడపటి కాసు చెల్లించే వరకు అక్కడే ఉండే పరిస్థితి నాకు వద్దయ్యా. దేవుని అడుగుతారు తమ్ముడు చెల్లి, అమ్మ యేసు ప్రభు మాట్లాడి ఇదిగో సుధాకర్ వాడు చెప్తున్న మాటలు కాదు ఇవి, ప్రభు చెప్తున్న మాటలు ఇవి. ఆయన నోరు తెరిచి ఇలాగ చెప్తానని మత్తయి 5వ అధ్యాయం మొదటి వచనంలో రాయబడింది. ఆయన నోరారు ఇలా మాట్లాడాడట. అయ్యో దేవుని దగ్గర ప్రార్థించాలి. మనల్ని యేసు ప్రభువుగా మార్చుకునే తరుణంలో మనం ఉన్నాం కనుక ఒకసారి ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా తండ్రి నీకు స్తోత్రం, నా రాజా నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేస్తారా, ప్రార్థన చేస్తారా, ప్రార్థన చేస్తారా, ప్రార్థన చేస్తారా, ప్రార్థన చేస్తారా, ప్రార్థన చేద్దామా, ప్రార్థన చేద్దామా, ప్రార్థన చేద్దామా, ప్రార్థన చేద్దామా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇలాగనే ఉంటే దేవుని రాజ్యానికి వెళ్ళలేము కదండి, ఇలాగనంటే ప్రభువుకి మెచ్చి వారిగా ఉండలేము కదండి. అమ్మ రైతు అడుగుతున్నాను, జాగ్రత్తగా మన జీవితాలు కాపాడుకుంటున్నాడు. అయ్యలారా అమ్మలారా, వాక్యం ప్రాధాన్యపడుతుంది. నీతో నువ్వు ఏసులాగా ఉండాలంటే, ఏసు ఆలోచన ప్రకారం నడవాలంటే అమ్మ రైతు ఈ మాటలు నా హృదయంలో నీ హృదయంలో నెరవేర్చుకొని వెళ్ళాలి. ప్రార్థన చేసుకుందాం. సోదరు విజయ్ గారు ప్రార్థన